హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు నేను వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్, బీన్స్, కొత్తిమీర, క్యాబేజీ, కొంచెం ఉల్లికాడ అండి, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆలోపు అన్నం ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫస్ట్ ఉల్లి పొరక అండి, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజీ అన్నీ వేసి ఫైనల్గా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. బాగా కలిపేసుకోండి. ఇంక పిల్లలకి సమ్మర్ కదా అండి, ఇంట్లోనే ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టాలి. 2 ఎగ్స్ తీసుకొని మధ్యలో వేసుకోవాలండి. కూరగాయలను ఒక పక్కకు జరిపి ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇందులోనే వేసేసి ఒక చిటికెడు ఉప్పు వేయాలండి. ఎందుకంటే మనం కూరగాయల్లో వేసాం కాబట్టి ఒక చిటికెడు వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇది మొత్తం వెజిటేబుల్లో కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకోండి. మీకు ఇష్టం ఉంటే సోయా సాస్, వెనిగర్ అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి, పిల్లలకి అంత మంచిది కాదు. పసుపు చిటికెడు, గరం మసాలా, ధనియాల పొడి, కారం అండి, ఇంకింతే, ఏమి యాడ్ చేయట్లేదు. ఇంక ఇవన్నీ స్పైసెస్ కలిపేసుకొని మన వేడన్నం పక్కన అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని మన రైస్ అయిపోతే ఇందులో వేసేసుకోవడమేనండి. రైస్ కూడా అయిపోయింది, వేసేసుకుందాము. ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకొని చూసుకుంటూ వేసుకోండి. మొత్తం వేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. మొత్తం కలుపుకోవాలండి. పిల్లలకి కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదండి, ఈ విధంగా ఎగ్లో వేసామంటే తినేస్తారు. ఫైనల్గా ఉల్లి పొరక అండి, స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకొని ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందామండి. పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా సరే, స్కూల్ నుంచి రాగానే ఏదైనా చేసి పెట్టాలన్నా కూడా, మధ్యాహ్నం కూడా చేయాలన్నా ఎంతో బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.